ఒకే ఒక్క డ్రైవ్ ఇండస్ట్రీని క్లోజ్గా అబ్జర్వ్ చేసే వాళ్ళందరినీ అలర్ట్ చేసింది. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కొందరు షాక్ అయ్యారు, ఇంకొందరు సంతోషపడ్డారు, మరికొందరు ఆశ్చర్యపోయారు. చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని ఒక్కసారిగా షట్ డౌన్ చేసిన ఆ డ్రైవ్ ఏంటంటే అల్లు అర్జున్ తన కారులో మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళడం. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం, దీని గురించి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. అందరికీ అన్ని తెలిసిన విషయాలే. పైగా 4 రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఇదే చర్చ, ఇదే రచ్చ. ఈ ఎపిసోడ్ అంతా పక్కన పెడితే అసలు కథ అంతా మొదలైంది బన్నీ ఇంటి నుంచే. జైలుకి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ అంతా క్యూ కట్టింది. బన్నీతో పనిచేసిన డైరెక్టర్లతో పాటు ఇండస్ట్రీలో బన్నీకి క్లోజ్గా ఉండే వాళ్ళంతా వచ్చారు, పరామర్శించారు, కాసేపు నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ పరామర్శలు కొనసాగాయి. బట్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అందరూ మాట్లాడుకున్నది ఒకటే టాపిక్. అల్లు అర్జున్ ఇంటికి అందరూ వచ్చారు, మరి మామ చిరంజీవి ఎందుకు రాలేదు అని. ఆయనే కాదు, రామ్ చరణ్ కూడా పలకరింపుకు రాలేదు. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఉన్న వెంకటేష్ కూడా బన్నీ ఇంటికి వచ్చాడు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాకపోవడంపై సోషల్ మీడియాలో ఎవరి కథలు వాళ్ళు అల్లుకున్నారు. ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు అర్జున్ గొడవ పీక్స్కి వెళ్ళిపోయింది. ఇలాంటి టైంలో ఇలా అసలు ఎవరి ఊహకి అందని ట్విస్ట్ ఇచ్చాడు బన్నీ. మామ చిరంజీవి ఇంటికి కుటుంబంతో సహా వెళ్ళాడు. మామూలుగా వెళ్ళుంటే ఇది ఓ చిన్న వార్త. బట్ ఏదో జరుగుతుందన్న రచ్చ నడుస్తున్న టైంలో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళాడు. అందుకే ఇది అంత సెన్సేషన్ అయింది. మొత్తం ఫ్యామిలీతో కలిసి వెళ్ళాడు, అది కూడా తానే సొంతగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు. ఇంకేముంది, ఇన్నాళ్ళు వీళ్ళ మధ్య ఏదో ఉందని గొడవ పడ్డ వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. చిరంజీవి బన్నీ ఇంటికి రాలేదంటే దాని వెనకాల రకరకాల రీజన్స్ ఉండొచ్చు. షూటింగ్ పనుల్లో ఇంకేదైనా బిజీగా ఉండొచ్చు. అందుకే స్వయంగా బన్నీయే కుటుంబంతో సహా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ 3 రోజుల్లో ఏం జరిగిందో పర్సనల్గా తనతో షేర్ చేసుకున్నాడని అంటున్నారు. బయట ఎవరు ఏమనుకున్నా సరే మెగాస్టార్ పై బన్నీకి ప్రేమ తగ్గలేదని ప్రూవ్ చేసింది ఈ ఒక్క ఇన్సిడెంట్. మీడియా వాళ్ళ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్నది అనవసరం. వాళ్ళు కలవడమే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. నిజానికి అల్లు అర్జున్పై కేసు నమోదైన వెంటనే చిరంజీవి రెస్పాండ్ అయ్యాడు, ఇంటికి వెళ్ళాడు. అయితే విడుదలై ఇంటికి వచ్చిన తర్వాత రాలేదన్న వెలితి మాత్రం అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు ఆ లోటుని బన్నీయే తీర్చేశాడు. పుష్ప 1 టైంలోనూ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నాడు బన్నీ. కానీ అప్పటికి మెగా వర్సెస్ అల్లు అర్జున్ గొడవ అంతగా ముదరలేదు. పుష్ప 2 సినిమా టైంకే ఇది బాగా పెరిగిపోయింది. విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అఫ్కోర్స్ ఇదంతా దాటుకొని హిట్ కొట్టాడు బన్నీ. కానీ సినిమా రిలీజ్ అయ్యి 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయని సంబరపడుతుంటే అరెస్టుతో ఓ ఝలకిచ్చినట్టయింది. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ అంతా బన్నీకి అండగా నిలబడింది. ఇక సపోర్ట్ ఇవ్వాల్సిన అసలు సిసలు మెగా ఫ్యామిలీ కూడా ఇప్పుడు రంగంలో దిగినట్టయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడే అసలు బన్నీకి 1000 ఏనుగుల బలం వచ్చినట్టయిందని అనుకోవచ్చు. ఇక తీరాల్సిన లోటు మరొకటి ఉంది. అదేంటంటే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ కలిసి కనిపించడం. ఎందుకంటే మెగా వర్సెస్ అల్లు గొడవలో ఎక్కువగా బన్నీపై కామెంట్స్ చేసింది పవన్ ఫ్యాన్సే. ఒక్కసారి బన్నీ పవన్ కలిసి కనిపిస్తే మెగా ఫ్యామిలీలో ఏం జరగట్లేదు, అంత బాగానే ఉందని ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటారు. అటు బన్నీ ఫ్యాన్స్ కూడా కాస్తంత ఈ గొడవను సైడ్ చేసి లైట్ తీసుకుంటారు. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయారంటూ సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరిగింది. కానీ నిజానికి మాత్రం ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన కేవలం సినీ నటుడే కాదు, డిప్యూటీ సీఎం అనే ఓ బాధ్యతలో ఉన్నారు. అంత సింపుల్గా వచ్చేయలేరు. పవన్ సినిమాలోని డైలాగ్ అనే ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన రావడం కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అనే ఓ పాజిటివ్ వైబ్ని అయితే ఇచ్చింది ఇప్పుడు జరిగిన ఈ ఇన్సిడెంట్.